మూవింగ్ ఆన్ ఏపీ లిక్కర్ కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఏపీ లిక్కర్ కేసులో 3,500 కోట్లు దారి మళ్లాయని అభియోగాలున్నాయి అంటున్నారు ఆయన. తప్పు చేసి కూడా వైసీపీ నేతలు బుకాయిస్తున్నారు, దబాయిస్తున్నారు అంటున్నారు పవన్. అవినీతి అక్రమాలు చేసిన ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదు అంటున్నారు. తప్పు చేసినా తమపై కేసులు పెట్టకూడదని ప్రధాని సీజేఐని కలిసి వైసీపీ నేతలు కొత్త రూల్స్ తెచ్చుకోవాలి అంటున్నారు. తప్పు చేయకపోతే వైసీపీ నేతలు నిరూపించుకోవాలి, కానీ ఈ పనిలో ఏమిటి అంటున్నారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి కల్తీ మద్యాన్ని ఏరులై పారించారని, కల్తీ మద్యం కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయారని, ఈ కేసులో బిగ్ బాస్ పాత్రపై కేబినెట్లో చర్చించి స్పందిస్తా అన్నారు పవన్ కళ్యాణ్. ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే అంటున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏం చేయాలండి, మీరు 3,500 కోట్లు లేదంటే మీరు స్కామ్లన్నీ చేసేయండి, దాన్ని పోలీసులు పట్టుకోకూడదు, ఎవరు పట్టుకోకూడదు, వాళ్ళు వదిలేయమంటారా? అదే వాళ్ళు అడిగేది. మరి అదేదో ఒకసారి నేను ప్రధానమంత్రి గారు వీళ్ళందరితో మాట్లాడి ఇలా అంటున్నారండి, మరి దీన్ని బట్టి అని ఒకసారి అడుగుతాను. మొత్తం సీజీఐ అందరితో కూడా మాట్లాడతాను. ఇలా జరుగుతూనే వదిలేయచ్చు కదా, మరి లేదంటే మమ్మల్ని ఇలా అంటున్నారు, ఇలాంటి టాపిక్, ఇలాంటి డిబేట్ కూడా పెట్టాలి. తప్పులు చేసి వాళ్ళు కవర్ చేసుకుంటారంటే ఎట్లా? లేదు, ఇఫ్ యూ వాంట్ బీ ఇన్నోసెంట్, ప్రూవ్ దట్ యూర్ ఇన్నోసెంట్. అంతేగాని ప్రాబ్లం ఏముందంటే వాళ్ళు తప్పడానికి లేదు. ఎందుకంటే మీరు 2 మద్యపాన్ని నిషేధిస్తామని చెప్పారు, మద్యపాన నిషేధం అమలు చేయాలి. తర్వాత మీరు బెల్ట్ షాపులు ఎంకరేజ్ చేశారు. తర్వాత ఈ స్పూరియస్ లిక్కర్, కల్తీ లిక్కర్ విపరీతంగా వెళ్ళిపోయింది. అందరికీ దానివల్ల నర్వస్ డిజార్డర్స్ వచ్చేస్తున్నాయి. అంటే వీళ్ళు వాళ్ళని కాదు, కానీ అసలు బేసిక్ ప్రాసెస్ ఎలా ఉందంటే తలనరికేసి చంపినా కానీ అది మీరు చూడలేదని ప్రజలు మభ్య పెట్టేలా ఉన్నారు. అలా ఉంది తప్ప అంటే తెగించిన వాళ్ళకి ఇంకేముంది. బిగ్ బాస్ అంటే ఎవరు ఈ దీంట్లో వస్తున్న వార్తల్లో మీ నోటీస్లో ఏమైనా ఉందా సార్? నెక్స్ట్ ఇది డెస్టినీ ఎక్కడి దాకా వెళ్ళి ఆగే అవకాశం ఉంది? దాంట్లో జగన్ పాత్ర మీద మీకు ఏమైనా బ్రీఫింగ్ ఏమైనా ఉందా? అలాంటి బ్రీఫింగ్స్ అంటే బేసిక్గా నేను లా అండ్ ఆర్డర్లో ఉన్నాను. ఒకవేళ ఉంటే అని క్యాబినెట్లో చర్చిస్తే అవి క్యాబినెట్లో చర్చించి ఖచ్చితంగా కన్సర్న్ క్యాబినెట్ బ్రీఫింగ్స్ ఇచ్చే పాఠశాల గారు చెప్తాను. ఎందుకంటే మేము ఎంత మాట్లాడాలి, ఎవరు ఏ విషయం మాట్లాడాలని చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోనూ ఆయన చేస్తారు కాబట్టి అది సమిష్టి క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ఇట్లా వెళ్తున్నాం. అదట్టు అసెంబ్లీలో అందరూ చెప్పాం కాబట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దిల్ బి బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అది సహజమే కదా.